వచనంలో మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను కదా. వారు ఏకం కాలేదు, ప్రదానం అయింది కానీ వారు ఇంకా ఏకం కాలేదు. అప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ రాయబడి ఉన్నది. అది మీరు గమనించాల. అంటే యేసుప్రభు పుట్టుకలో ఆయన ఒక స్త్రీకి ఒక పురుషుడికి పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలో జన్మించారు. అంటే దేవుడు కదా, ఆయన దేవుడు అనే దానికి ఒక గుర్తింపుగా, ఆశ్చర్యకరుడు ఆయన పుట్టుక కూడా ఒక గుర్తింపుగా ఉండాలని ఆయన ఎవరికి పుట్టారు? కన్యకకు జన్మించారు. తర్వాత ఆయన సావు కూడా గొప్ప కార్యమే. ఆయన మన కొరకు సిలువలో వెరలాడి చనిపోయి మళ్ళా 3వ దినము లేచారు కనుక ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక కూడా